ఇరాన్తో 2 రోజులుగా అద్భుతమైన చర్చలు జరుగుతున్నాయి. డీప్ కన్వర్జేషన్స్లో ఒక ఒప్పందానికి దాదాపుగా వచ్చాం. నేను ఫోన్ చేయలేదు, ఇరానే ఫోన్ చేసింది. ఎందుకంటే వాళ్ళ అతి పెద్ద పవర్ అండ్ ఎనర్జీ ప్లాంట్స్ మీద మేము దాడులు చేయడానికి సిద్ధమయ్యాం. $10 బిలియన్ విలువ చేసే ప్లాంట్ మీద దాడికి చేస్తామనగానే ఇరాన్ భయపడి మాతో చర్చలకు వచ్చింది. అందుకని 5 రోజులు యుద్ధం ఆపమని మా డిపార్ట్మెంట్ ఆఫ్ వార్కి, అంటే యుఎస్కి ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది యుద్ధానికి, వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాను. ఈ 5 రోజులు ఈ ఎనర్జీ అండ్ పవర్ సెక్టర్స్ ఆ ప్లాంట్స్ మీద దాడులు జరగవు అన్నారు. అంటే మిగతా చోట్ల దాడులు జరుగుతాయనా లేదా టెంపరీ సీజ్ ఫైరా? ఆయన మాటల్లో చాలా భిన్నమైన కామెంట్స్ ఉన్నాయి. బట్ ఈ దాడులు ఆపమని చెప్పడానికి సంబంధించి ఏమన్నారో ఒకసారి. సో ఈ డీల్ అయిపోతుంది, తర్వాత ఇంకా నో మోర్ వార్స్, నో మోర్ న్యూక్లియర్ వెపన్స్, అంటే న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేసే సామర్థ్యం ఇరాన్కి ఉండదు, అసలు యుద్ధాలే ఉండవు అన్నారు. అంటే నోబెల్ శాంతి బహుమతి కోరుకున్న శాంతి దూత అని చెప్పుకున్న ఆయన యుద్ధాలు చేస్తూనే ఉంటారు, యుద్ధాలు ఉండవని చెప్తారు. అండ్ ఎంత కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇస్తారో అనేది ట్రంప్ తెలుసు. సరే, ఆయన చెప్పిన తర్వాత కొద్దిసేపట్లోనే ఇరాన్ రెస్పాన్స్ ఏంటంటే, మేము ఎవరితోనూ చర్చలు జరపడం లేదు, మేము ఎవరికీ కాల్ చెయ్యలేదు, మా హెచ్చరికలకు భయపడే ట్రంప్ వెనక్కి తగ్గారు అని ఇరాన్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇరాన్ అధికారిక టీవీ ఛానల్స్లోనూ అన్నిట్లోనూ కూడా స్టేట్మెంట్ గట్టిగట్టిగా చదివి వినిపించారు. అంటే 48 గంటల్లో మీరు హర్మూజ్ స్ట్రైట్ ఓపెన్ చేయకపోతే పిల్లయ్య విధ్వంసం చేస్తామని అమెరికా చెప్పాక 24 గంటల్లోనే ట్రంప్ ఈ ప్రకటన ఎందుకు చేశారు? ఇరానే వెనక్కి తగ్గలేదు, పైగా బాంబుల దాడులు కొనసాగుతూనే ఉంది. ఇక ఇజ్రాయెల్, అమెరికా ఇజ్రాయెల్ కలిపి సంయుక్తంగా కదా ఇరాన్ మీద దాడులు చేస్తున్నాయి. ఇజ్రాయెల్ అయితే ట్రంప్ ప్రకటన చేసిన అదే రోజున, అంటే నిన్న, టెహరాన్ మీద, అంటే ఇరాన్ రాజధాని టెహరాన్ మీద బాంబుల వర్షం కురిపించింది. అంటే ఏంటి? ట్రంప్ ప్రకటన లైట్ తీసుకుంది కదా ఇజ్రాయెల్. పైగా అక్కడ ఇంకొక గంటలో స్టాక్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయనగా, అంటే నిన్న ఈవినింగ్ ప్రకటన చేశారు మన టైంలో, బట్ అమెరికాలో నిన్న అవుతాయి 7 గంటలకి. అంటే ఇంకొక 1 అవర్లో అక్కడ మార్కెట్స్ ఓపెన్ అవుతాయనగా చేసిన ట్రంప్ ప్రకటనతో ఒకసారి అమెరికన్ మార్కెట్స్లో ఫుల్ జోష్, మార్కెట్స్ పెరిగిపోయాయి. క్రూడ్ ఆయిల్ పడిపోయింది, 13% తగ్గిపోయింది. తర్వాత ఈవినింగ్ కొంచెం పెరిగింది అనుకోండి. అంటే ట్రంప్ ప్రకటనతో మొత్తం వరల్డ్ ఆర్డర్ అటు ఇటు అయిపోతుంది. అంటే నెగిటివా పాజిటివా ఎలా చూసినా కూడా, పాజిటివ్గా చూసినా కూడా. కానీ ట్రంప్ ఒక మాట మీద నిలబడే మనిషి కాదు కదా. ఇప్పుడు ఇందులో నిజమెంత అబద్ధం ఎంత? ఇప్పుడు భారత్ పాక్ యుద్ధానికి సంబంధించి ఆయన 30-40 సార్లు చెప్పారు ఒకటే స్టేట్మెంట్, వాళ్ళిద్దరూ నాకు ఫోన్లు చేశారు, ట్రేడ్ డీల్కి ఓకే అన్నారు, నేను ఆపాను, లేకపోతే న్యూక్లియర్ వార్ జరిగిపోయేది అని. అది భారత్ ఎక్కడ ఒకసారి కూడా మనం దాన్ని ఎక్నాలెడ్జ్ చేయలేదు. మరి ఇవాళ చెప్పిన విషయంలో కూడా ఇరాన్ ఏమో మేము ఫోనే చేయలేదు, మేము దాడులకు కంటిన్యూ చేస్తున్నాం, చర్చలకి ఏమి సిద్ధంగా లేవని చెప్తోంది. ఎందుకంటే ఇరాన్ 3 కండిషన్స్ పెట్టింది. ఒకటి, మా రెజీమ్ తాలూకా, అంటే మా ప్రభుత్వం తాలూకా సార్వభౌమాధికారాన్ని మీరు గుర్తించాలి, దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. రెండోది, మా మీద ఎప్పుడు ఫ్యూచర్లో యుద్ధాలు చేయకూడదు. మూడోది, ఇప్పటిదాకా మీరు ఏదైతే నష్టం కలిగించారో దాన్ని మాకు తిరిగి పునర్నిర్మించాలి, కాంపెన్సేట్ చేయాలని. మరి ఆ లక్ష్యాలు నెరవేరకుండా ఇరాన్ వార్ ఆపుతుందా? పైగా ట్రంప్ ఇంకోటి అన్నారు, హర్మూజ్ జలసంధి, అంటే ఇప్పుడు కీలకంగా మనం చాలాసార్లు చెప్పాం, మళ్ళీ చెప్తా, ప్రపంచానికి అక్కడి నుంచి సప్లై అయ్యే ఈ నౌకల ద్వారా సప్లై అయ్యే దాంట్లో 20% గ్యాస్, 50% ఆయిల్, ఇండియాకైతే దాదాపు 80% ఆయిల్ అండ్ గ్యాస్ అక్కడి నుంచే సప్లై రావాలి. చాలా కీలకమైన జలసంధి, స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అంటారు దాన్ని. సరే, భారత్ రిక్వెస్ట్తో ఇప్పటికి 3, తర్వాత ఒక 2 నౌకలు, ఎల్పిజి నౌకలు వచ్చాయనుకోండి. అయితే నిన్న భారత ప్రధాని పార్లమెంట్లో యుద్ధం మీద చేసిన ప్రకటనతో ఇంకొంచెం టెన్షన్ పెరిగింది. ఎందుకంటే ఆయన కరోనా తరహాలో అప్పుడు ఎలా అయితే మనం అందరూ కలిసికట్టుగా పోరాడి సన్నద్ధంగా ఉన్నామో, ఆ ఉన్నదాంతోనే సర్దుకుని ఎక్కడ గందరగోళ పడకుండా సంయమనం పాటించామో, అలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఈ గ్యాస్ కానీ, ఆయిల్ కానీ, ఎరువులు కానీ, వాటికి ఏం టోకాలేదు, కానీ ఎవరు కంగారు పడకండి, అంతా సర్దుకుంటుంది. కానీ దీని పరిణామాలు చాలా కాలం ఉంటాయి, ఈ యుద్ధం తాలూకా ఎఫెక్ట్ అని చెప్పడంతో ఇంకొంచెం టెన్షన్ పెరిగిన మాట వాస్తవం. అంటే ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ స్టేట్మెంట్ కానీ, ఇరాన్ నుంచి మాట్లాడేవాళ్ళు కానీ, ఇజ్రాయెల్ చేసే చర్యలు కానీ దేనికి పొంతం లేదు. ఇప్పుడు 5 రోజులు తాత్కాలిక విరామం ప్రకటించాను అంటే ఇట్స్ ఎ టెంపరరీ సీజ్ ఫైర్, 5 రోజులు. అంటే ఈ 5 రోజులు లెక్క ప్రకారం ఏంటి? ఇజ్రాయెల్ టెహరాన్ మీద దాడులు చేయకూడదు, అంటే ఇరాన్ మీద దాడులు చేయకూడదు.
అమెరికాకు సంబంధించిన బలగాలు దాడులు చేయకూడదు. కానీ ఇజ్రాయెల్ అదే రోజు దాడులు చేసింది. ఇరాన్ కూడా దాడులు ఎక్కడ ఆపలేదు. అసలు 24 రోజుల యుద్ధానికి సంబంధించి లక్ష్యాలు నెరవేరకుండా ఎందుకు ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటించారు? పైగా ఎవరితో మాట్లాడుతున్నారు? ఇరాన్ సుప్రీం లీడర్తో కాదు, అంటే మొస్తాబాతో కాదు, మరి ఎవరు? కొత్తగా వచ్చింది ఏంటంటే పాకిస్తాన్, టర్కీ, ఈ రెండు మధ్యవర్తిత్వాన్ని, ఈజిప్ట్, ఈ మూడు కలిపి మధ్యవర్తిత్వానికి సిద్ధమవుతున్నాయి. ఎక్కడ? ఇస్లామాబాద్లో. అది జరుగుతుందో లేదో తెలియదు. ఒకవేళ దానికి ఇరాన్ ఒప్పుకుంటుందా? ఈ 24 రోజులు జరిగిన యుద్ధం తాలూకా నష్టం లక్షల కోట్లు. అమెరికాలో 40% పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి. అక్కడ వాళ్ళు గ్యాస్ అంటారు, ఆ ధరలు పెరిగిపోయాయి. 60% మంది ట్రంప్కి వ్యతిరేకంగా ఉన్నారు అక్కడ. మరి ఈ ఒత్తిడి ట్రంప్ మీద ఏమన్నా పనిచేసిందా? సొంత పార్టీ వాళ్ళు, డెమోక్రాట్స్ అందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ప్రజలు నిరసనలు తెలియజేస్తున్నారు. సో మరి ఆ ఒత్తిడి పనిచేసిందా? లేకపోతే గల్ఫ్ నేషన్స్, తన సైనిక స్థావరాలు ఉన్న గల్ఫ్ నేషన్స్ అన్నింటినీ దాదాపు ఇరాన్ ధ్వంసం చేసి పడేసింది. ఒక్క దేశంలో ఆయిల్ రిఫైనరీని వదిలిపెట్టలేదు, గ్యాస్ స్థావరాలను వదిలిపెట్టలేదు. ఇజ్రాయెల్ సంబంధించి అణు పరీక్షలు జరిగే కేంద్రానికి అతి దగ్గరలో బాంబింగ్ చేసింది. అంటే క్లస్టర్ బాంబింగ్, డాన్సింగ్ మిసైల్స్, బ్యాలిస్టిక్ మిసైల్స్, అసలు ఇరాన్ విరుచుకుపడుతోంది డ్రోన్లు, మిసైల్స్తో. ఇప్పటిదాకా ఇరాన్ మిసైల్ సామర్థ్యాన్ని ధ్వంసం చేయలేకపోయారు, మిసైల్ సెంటర్స్ని, డ్రోన్ సామర్థ్యాన్ని ధ్వంసం చేయలేకపోయారు. ట్రంప్ చెప్తున్నారు నేను అన్నీ చేసేసాను అని. కానీ దాడులు చేయగలుగుతుందంటే అవేం ధ్వంసం కాలేదు. అండ్ ప్రిసైజ్డ్గా చేస్తోంది దాడులు. అమెరికా F-35ని కూడా మేము కూల్ చేసాము, లేకపోతే డ్యామేజ్ చేసాము ఇరాన్ చెప్తోంది. అఫ్ కోర్స్ అమెరికా దాన్ని ఒప్పుకోలేదు, దానికి కొంచెం దెబ్బ తగిలింది, మేము ల్యాండ్ చేసామని చెప్తున్నారు. F-16 యుద్ధ విమానాన్ని కూల్ చేసామని చెప్తున్నారు. సో ఈ వార్లో ఇరాన్ ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు కూడా తగ్గుతున్నట్టు మాట్లాడట్లేదు. ఆ చర్చలకు సంబంధించి ఏం ఒప్పుకోవట్లేదు. ఇజ్రాయెల్ అయితే ఇది కొనసాగాలని అనుకుంటుంది. ఎందుకంటే అక్కడ ఇస్లామిక్ రెజీమ్ చేంజ్ అవ్వాలి, తన చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వం ఇరాన్లో రావాలి. ఇవన్నీ జరిగే వరకు ఇజ్రాయెల్ ఒప్పుకోదు. పైగా యురేనియం నిక్షేపాలంటే న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి రెడీగా ఉన్న రిఫైన్డ్ యురేనియం నిక్షేపాలని తరలించాలి. ఇరానియన్ ల్యాండ్ మీద ఉండడానికి వీల్లేదు. ఇవన్నీ ఉన్నాయి ఇజ్రాయెల్కి సంబంధించి. మరి ఇవేం జరగకుండా వార్కి బ్రేక్ ఎందుకు పడింది? ఇది వ్యూహమా, లేకపోతే నిజంగానే బ్రేక్ ఇచ్చారా? ట్రంప్ తన ట్రూత్ సోషల్లో చేసిన పోస్ట్, ఐఎమ్ ప్లీజ్డ్ టు రిపోర్ట్ దట్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా and the country of Iran have had over the last 2 days very good and productive conversations regarding a complete and total resolution of our hostilities in the Middle East. Based on the tenor and tone of these in-depth, detailed and constructive conversations which will continue throughout the week, I have instructed the Department of War to postpone any and all military strikes against Iranian power plants and energy infrastructure for a 5-day period, subject to the success of the ongoing meeting and discussions. Thank you for your attention to this important matter. President Donald J. Trump. At మనతో పాటు పెంటపాటి పుల్లారావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ విదేశీ వ్యవహారాల నిపుణులు, సంజయ్ పులిపాక్ గారు, ఫారిన్ అఫైర్స్ ఎక్స్పర్ట్ అండ్ అనలిస్ట్, అండ్ లెఫ్టినెంట్ జనరల్ కేఆర్ రావు గారు, రిటైర్డ్ ఆర్మీ అధికారి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండి. సో పుల్లారావు గారు, 24 రోజుల యుద్ధం తర్వాత ఇప్పుడు నేను చదివి వినిపించిన ట్రంప్ ప్రకటన, వెంటనే ఇరాన్ ఖండన, ఆ రోజే ఇజ్రాయెల్ దాడులు టెహ్రాన్ మీద, ఏం అర్థం చేసుకోవాలి? ఇది అర్థం చేసుకుంటానికి ఏమున్నది? ట్రంపే నేను ఆఫ్ చేసాను యుద్ధం అంటున్నాడు, మళ్ళీ స్టార్ట్ చేస్తాను అంటాడు. ఇరాన్కి ఏమన్నా దిక్కున్నదా? వాళ్ళు ట్రంప్ ఆయన చేస్తా పోతున్నాడు. 24 రోజుల తర్వాత మనం కొద్దిగా గ్యాప్ కావాలనుకున్నాడు, ఏదో చూద్దామని. అంటే ఎందుకు కావాలనుకున్నాడు? అక్కడ స్టాక్ మార్కెట్స్ అయ్యే గంట ముందే ఆయన ప్రకటన ఎందుకు చేశాడు? వెంటనే స్టాక్ మార్కెట్స్ పెరిగిపోయాయి. ఇప్పటికీ 40% అక్కడ గ్యాస్, పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి. అక్కడ వాళ్ళు గ్యాస్ అంటారు కదా. 60% మంది ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా తయారయ్యారు. ఎగ్జిట్ స్ట్రాటజీ లేకుండా ఉన్న పరిస్థితి. ఏదో ఒక రోజు ఆయన ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతాడు అని అనేక సందర్భాల్లో మనం డిస్కస్ చేసుకున్న పరిస్థితి. ఇప్పుడు 24 రోజులు డ్యామేజ్ చేసేయడం లేదా మొత్తం ఇరాన్ని? ఇందాక మీ స్క్రోలింగ్ చూసా, నిన్న తిరుపతికి రికార్డ్ 5 కోట్లు వచ్చిందని చాలా ఆనందపడ్డా. కానీ రోజుకి ఒకరు ఎంత తగిలి పెట్టుకున్నారు? 25,000 కోట్ల, 50,000 కోట్ల. ట్రంప్కి ఆయన ఆఫ్ చేశానన్న. ఎవరు ఆడియన్స్? ఎవరు? యూరోపియన్ దేశాలు,
మిగతా దేశాలు ప్రపంచంలో నేను ఆఫ్ చేసే యుద్ధం వీళ్ళు ఆగలేదంటాడు. అంతే కదా, ఇమీడియట్ గా ఏంటి అర్థం? నేను ఆఫ్ చేసా, వాడు ఆఫ్ చేయట్లేదు అంటాడు. ఒకటి నిజంగా ఇరాన్ ఆగిపోయింది అనుకో యుద్ధం, ఇరాన్కి పెద్ద నష్టం వచ్చేస్తాడు. ఇరాన్ ఆగలేదు యుద్ధం, అలా చేస్తూ ఉండాలి ఇంకా మిగతా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయే వరకు. సో ఇది మనం ఆయన హ్యూమన్లో ఒక స్ట్రాటజీ, ఆయన కూడా అనుకుని ఉండొచ్చు మనం కొత్త స్ట్రాటజీస్ కావాలి. నేను వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ పక్కన ఉంటే ఇతనే స్టార్ట్ చేయమన్నాడు, యుద్ధం రెడీగా ఉన్నామన్నాడని ఒక బాంబు వేసాడు వాడి మీద కూడా, డిఫెన్స్ మినిస్టర్ మీద అక్కడే. సో మనం చూడవలసింది ఏంటంటే ఈ యుద్ధం ఇవాళతో అయిపోతుందా అవదా అని కాదు, అవ్వచ్చు ఆగొచ్చు. ఇరాన్ కూడా మీరు చిన్న విషయం మర్చిపోకూడదు, ఇరాన్ నాయకత్వం బంధువులందరూ కొడుకులు కూతురు అందరూ యూరోప్ లో ఉన్నారు పెద్ద పెద్ద ఆస్తిలతో. ఆ లారిజాని అనే వ్యక్తి చచ్చిపోయిన కూతురు అమెరికన్ లిటరలీ గవర్నమెంట్ యూనివర్సిటీలో పనిచేస్తుంది అక్కడ గ్రీన్ కార్డ్ తో. సో వాళ్ళందరికీ టచెస్ ఉన్నాయి. ఎవరితో మాట్లాడుతున్నారంటే ఆ రిపబ్లికన్ గారితో మాట్లాడుతున్నారా, ఎవరితో మాట్లాడట్లేదా, ఎవరితో మాట్లాడుతున్నా అంటే ఎవరు ఒకళ్ళ మీద ఒకళ్ళ అనుమానాలు వస్తాయి, ఎన్నో వస్తాయి. సో మనం వెయిట్ అండ్ వాచ్. ట్రంప్ చెప్పింది ఎస్, ఒక వ్యూ ఇచ్చాడు ప్రపంచానికి, నేను ఆగటానికి రెడీగా ఉన్నానని. మొత్తం యూరోప్కి ఇచ్చాడు, చైనాకి ఇచ్చాడు, రష్యాకి ఇచ్చాడు, భారతదేశానికి ఇచ్చాడు. ఆగుతాడా ఆగుదా, బహుశా ఆగపోవచ్చు, ఎందుకంటే ఇజ్రాయెల్ కంటిన్యూ చేస్తుంది, వాళ్ళు కంటిన్యూ చేస్తారు. సో మనం చూసేది ఒక స్టెప్, సీరియస్ గా ఆగొచ్చు. అంటే ఆయన స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ కి సంబంధించి 48 గంటల ఒక డెడ్ లైన్ ఇచ్చాక 24 గంటలు కూడా ఆగకుండానే ఈయన ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చింది? చేసేది కరెక్ట్ గా చేసేది, ఆఖరి నిమిషం వరకు చేసి. నేను ఎందుకు చెప్తానంటే ఆయన వ్యూ ఏ పక్కన నుంచి చూస్తుంటాడు అని నేను అనుకుంటున్నా. ఆఖరి నిమిషం వచ్చాక ఆఫ్ చేసాము, ఒక 12 గంటల మొదలు ఆగిపోయా, మా దగ్గరకు వచ్చి బ్రతమలేరు మాట్లాడదామన్నారు, ఆగాను అంటున్నాడు. అది కాదా అవునా ఇరాన్ ఎవరు చెప్పారు? అది నిజమే కాదు, ఎవరితో వెళ్తారు? ఇరాన్ అయితే మేము ఎవరితో మాట్లాడలేదు, ఏ చర్చలు చేయలేదని చెప్తోంది. చేయలేదు. సో మేము మాట్లాడాము, మీతో మాట్లాడతామైతే అసలైన పవర్ ఉన్న వాళ్ళతో మాట్లాడడం చాలా మంచివాడు పెద్ద మనిషి అంటున్నాడు. ఒకరు చూసుకుంటారు ఎవరు మాట్లాడుతున్నారు. లీడర్షిప్ అంతా పోయింది కదా, టాప్ 50 మంది పోయారు. ఎవరిని అమ్మేసుకుంటున్నారు, బిట్రే ఎవరిని చేస్తున్నారు మనకి ఏం తెలుసు. అక్కడ ఉన్న నాయకులను సౌదీ అరేబియా, ఖతార్ కొంతమందిని మేనేజ్ చేయడానికి ట్రై చేయరా, ఓ పంచాయతీలో చేసినట్టుగా అసెంబ్లీలో అన్ని జరుగుతూ ఉన్నాయి, అన్ని కుట్రలు జరుగుతూ ఉంటాయి. ఎలా ఆప్ చేయాలి? తర్వాత లాస్ట్ గా ఏంటంటే ఒకటి మీరు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, ఈ యుద్ధం అందరికంటే ఎవరికి ముఖ్యం? ఈ సౌదీ అరేబియా, కువైట్, ఖతార్ ఈ దేశాలకి. వాళ్ళు ఉన్న ప్రపంచం కూలిపోయింది. ఇంకా హార్మోజ్ స్ట్రైట్ కూడా, హార్మోజ్ జల్స్ అని మారి ప్రతి వాడు వెళ్ళటానికి $1 మిలియన్ కావాలి. రోజుకి 200-300 బోట్స్ వెళ్తున్నాయి. రేట్స్ పెడతావు, నన్ను వచ్చింది $1 మిలియన్ కట్టాలి బోట్ వెళ్ళాలంటే, అంటే 18 కోట్ల కరెన్సీలో. లేకపోతే మేము వెళ్ళలేము అన్నారు. ఇవన్నీ వాళ్ళ ప్రపంచం మారిపోయింది మొత్తం. సాఫీగా జరిగే ప్రపంచం, మాకు డబ్బు ఉన్నది, డబ్బే మర్యాద గౌరవం అన్నది మారిపోయింది. సో మనం ఈ చేంజెస్ వస్తున్నాయి భారతదేశం నుంచి. చేంజెస్ మనం అందరితో పాటు మనకు కొన్ని ఇంపాక్ట్ ఉంటుంది. జనరల్ గా మనం అంత సఫర్ అవో ముందు చెప్తున్నా. డొనాల్డ్ ట్రంప్ మాటలు స్ట్రాటజీ కూడా ఉంటుంది. అంత అమాయకుడిగా అందరూ ఆయన వ్యవహారాలు చూసి చేయటం కరెక్ట్ కాదు. 2015లో ఎప్పుడు ఎలక్ట్ అవునాడు, ప్రెసిడెంట్ అయ్యాడు, ఓడిపోయాక ఆ రిజల్ట్ అక్సెప్ట్ చేయలేదు అమెరికాలో. మళ్ళీ 2024లో గెలిచాడు. అంత వ్యక్తిని మనం తక్కువ అంచనా వేయొచ్చా? ఏం తెలియదు, ఒక ఫూల్ అనుకోవచ్చా? అయితే నేను ఒప్పుకోవట్లేదు. అతనికి ఉన్న లోపాలు ఉన్నాయి, మాటకు నిలబడ్డు, ఏదో మాట్లాడతాడు, రోజు కొత్త మెసేజ్ ఇస్తాడు. ఒక మెసేజ్ ఇస్తే భారతదేశం మీద ఇక్కడంతా 3 రోజులు అల్లరి అవుతుంది. అలా చేస్తున్నారు. మనం కొంచెం కేర్ఫుల్ గా ఆలోచించుకోవాలి. ఆయన చెప్పిన మాటలు అంత సింపుల్ గా తీసుకోకూడదు. రావు గారు, ఇప్పుడు ఇరాన్ మేము ఎవరితోనూ చర్చలు జరపలేదని చెప్తోంది. అమెరికా అధ్యక్షుడు చేసిన స్టేట్మెంట్ క్వైట్ కాంట్రడిక్షన్. ఇజ్రాయెల్ ఏమో దాడులు ఆపలేదు. సో పాజ్ ఇచ్చినట్ట ఇవ్వనట్ట? ఇస్తే ఇప్పుడు ఈ టైంలో ఎందుకు అమెరికా అధ్యక్షుడు ఇవ్వాల్సి వచ్చింది? ఇరాన్ ఈ టైంలో నిజంగానే తనకు ఒక అవకాశం వచ్చినట్టు భావించి, సరే ట్రంపే ఆపుతానంటున్నాడు కాబట్టి నేను వెనక్కి తగ్గలేదు కాబట్టి చర్చలు కూర్చుందాం అనుకుంటుందా? వస్తున్న రాయిటర్స్ కథనం ప్రకారం చూస్తే పాకిస్తాన్ ఇస్లామాబాద్లో, టర్కీ, తుర్కియే, ఈజిప్ట్ ఈ 2 దేశాలతో కలిపి ఇరాన్
ఈ ముగ్గురు కూర్చుని మధ్యవర్తిత్వానికి మరి సిద్ధం అవుతారు అని చెప్పి అలాంటి అవకాశం ఉంటుందా? ఫస్ట్లీ అండి ఒక 2 క్విక్ పాయింట్స్ ఆన్ యుద్ధం ముగుస్తుందా అన్నట్టారా. యుద్ధం అనేది ఎప్పుడైనా సరే 2 పక్షాల మధ్య జరుగుతుంది. యుద్ధం ముగియాలంటే క్లియర్ కట్ గా ఒకళ్ళు విక్టరీ అన్న సాధించాలి లేదా సంధికి తోడ్పడాలి. ఈ 2 తప్ప ఇంకేం లేదు యుద్ధం ఆపాలంటే. క్లియర్ కట్ గా నేను విక్టరీ అయిపోవాలి, ఆడు లూజర్ అయిపోవాలి. రెండోది ఏంటి, సరే బాబు ఇద్దరం అలిసిపోయాం సంధికి కూర్చుందామని. కిసెంజర్ స్టేట్మెంట్ ప్రకారం కన్వెన్షనల్ వార్ చేసే దేశాలు గెలిస్తేనే గెలిచినట్టు, గెరిల్లా వార్ చేసే దేశాలు ఓడిపోకపోయినా గెలిచినట్టే అని కదా ఆయన స్టేట్మెంట్ సారాంశం. సో దాని ప్రకారం చూస్తే ఇప్పుడు ఈ గెలుపోవటం ఎవరి వైపు ఉన్నట్టు? ఆ లెక్క చూస్తే ఇజ్రాయెల్ అమెరికా ఓడిపోయాయి అని చెప్తోంది ఇరాన్. అది ఇప్పుడు నేను ఎవరు ప్రతి ఇష్టం వచ్చినట్టు చెప్పుకోవచ్చు. ట్రంప్ నేను గెలిచాను అనొచ్చు, ఇరాన్ ఏమో వాళ్ళు ఓడిపోయారు అనొచ్చు, ఇజ్రాయెల్ ఏమో ఇంకా మేమే గెలిచాం అనొచ్చు. ఎవరి క్లెయిమ్స్ ఎవరుకుంటే, కానీ బేసికల్గా ప్రపంచం మనం చూస్తున్నప్పుడు క్లియర్ కట్ గా ఇంతవరకు ఎవరు విక్టరు ఎవరు లూజర్ అనేది తేలలేదు. ఫస్ట్లీ రైట్, ఇద్దరు కొట్టగల సత్తా ఉంది, ఇంకా కొన్నాళ్ళు కొట్టుకోగలరు కూడా, ఇంకా కంటిన్యూ అవ్వగలదు ఇది. కానీ ఏంటంటే యుద్ధం అవటానికి కారణం అంటే సంధి, అగ్రిమెంట్, రైట్. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఆ స్టేజ్కి వచ్చాం. ఆ స్టేజ్కి వస్తానికి కారణం ఏంటి, అందులో కూడా ఒక దేశం 2 దేశాలు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయితే ఈజీగా అవుతుంది. కానీ ఇందులో ఉన్నాయి 3 దేశాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ ఉంది, యుఎస్ ఉంది, ఇరాన్ ఉంది. దీని ఇన్ఫ్లుయెన్స్ ఇంకా ఎఫెక్టెడ్ పార్టీస్ చాలా ఉన్నాయి. గల్ఫ్ కంట్రీస్ అన్ని ఎఫెక్టెడ్ పార్టీస్ కనుక వాళ్ళు ఇందులో స్టేక్ హోల్డర్స్ అనే చెప్పాలి, రైట్. దానికి తోడు ఏంటంటే కాంప్లికేషన్, ఇజ్రాయెల్ ఎయిమ్స్ ఆఫ్ వార్ ఆర్ డిఫరెంట్. యుఎస్ చూసుకుంటే దాని వార్ దాని కారణాలు డిఫరెంట్, రైట్. కనుక సంధి స్టార్ట్ అయ్యి ఫస్ట్ సంధి కన్నా ముందు ఇద్దరు ముగ్గురు ఇస్తున్న స్టేట్మెంట్స్ మనం చూస్తే ఏంటంటే ఇమీడియట్ గా నాకు యుద్ధం ఆగే సూచనలు కనిపించట్లేదు ఫస్ట్లీ, రైట్, అన్లెస్ బ్యాక్ ఎండ్ ఖచ్చితంగా సంధి జరిగితే. రెండోది ఇప్పుడు ఈ బ్రేక్ సంగతి మాట్లాడదాం, రైట్. బ్రేక్ ఏంటంటే ఒక విధంగా ఆలోచిస్తే, నిష్పక్షపాతంగా ఆలోచిస్తే ట్రంప్ ఇంటర్నల్ ప్రెషర్ అవనివ్వండి, ఇంటర్నేషనల్ ప్రెషర్ అవనివ్వండి, రైట్, ఓవరాల్ ఏంటంటే ఒప్పుకున్నాడు. ఆల్ రైట్, ఈ 5 days లో అందరూ మంచిగా ఆలోచించే వాళ్ళు ఏమనుకుంటారు, ఆల్ రైట్ టర్కీలోనో ఎక్కడో మీట్ అవుతారు, సంధి కోసం డిస్కషన్ స్టార్ట్ అవుతాయి అని. బట్ మిగిలిన 2 దేశాలు క్లియర్ కట్ గా నో చెప్తున్నాయి ప్రస్తుతానికి. ఎందుకంటే ఇజ్రాయెల్కి ఇరాన్ మీద నమ్మకం లేదు, రైట్. ఎందుకంటే వాళ్ళకి ఎప్పటికీ ఇజ్రాయెల్లో ఏమంటున్నారు, మాకు పర్మనెంట్ సొల్యూషన్. వాళ్ళకి ఎప్పటికీ నిన్న న్యూస్ ప్రకారం చూసుకుంటే దే స్టిల్ రిమైనింగ్ ఏమంటున్నారు, సుమారు 460 kgs యురేనియం వారి దగ్గర ఇంకా ఉంది, దాని సంగతి ఏంటి, రైట్. తర్వాత మాకు మిసైల్స్ ఇంకా మిగులున్నాయి, సుమారు 1800 మిసైల్స్ ఇంకా మిగులున్నాయి, వీటి సంగతి ఏంటి, యురేనియం ఎన్రిచ్మెంట్ ప్లాంట్స్ ఏంటి, రైట్. ఎందుకంటే సంధికి వచ్చే ముందు ప్రతి వాళ్ళ గొంతెమ్మ కోరికలు ఏముంటాయి, ఆ కోరికలు కోరాలి. ఇప్పుడు పైనుంచి స్టార్ట్ అయితే కానీ మనం లోవర్ లెవెల్ కి తీసుకురాలేము. సిమిలర్లీ ఇరాన్ ఊరుకోవట్లేదు. ఇరాన్ ప్రాబ్లమ్స్ ఇరాన్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు కొత్త లీడర్షిప్ వచ్చింది, దేశం అంతా ఏముంది ఈ కొత్త లీడర్షిప్ కూడా చూస్తుంది. ఓకే, వీళ్ళు సక్సెస్ఫుల్ అవుతారా లేదా. దానికి తోడు ఏంటి, మనం ఒక పెద్ద దేశం, మన సివిలైజేషన్ ఏమిటి, మనం ఏమిటి, కనుక ఎంత ఈజీగా మనం లొంగుతామా, ప్రాణం పోయిన ఒకప్పుడు మనం వేరు కంకణం కట్టుకున్నట్టు మన గౌరవం పోకూడదు ముందు అన్న దీంట్లో ఇరాన్ ప్రయత్నిస్తుంది, రైట్. ఇరాన్ కి అదే కాక ట్రంప్ మీద నమ్మకం లేదు. ఐ డోంట్ థింక్ వాళ్ళకి, ఎందుకంటే ట్రంప్ వరకు నాకే నమ్మకం లేదు, ఇరాన్ సంగతి వదిలేండి, వాళ్ళు యాక్చువల్ గా ఎఫెక్టెడ్ పార్టీ. ట్రంప్ రేపు ఏం చేస్తారనే దాంట్లో నాకే నమ్మకం, వెరీ అన్ప్రెడిక్టబుల్ కదా. ఎస్, మెవరిక్, రైట్. సో దానికి తోడు ఇజ్రాయెల్ కూడా ఎప్పుడైతే తిరిగి ఈ సంధిలో ఫేవరబుల్ గా మాట్లాడితేనే ఇరాన్ ఏమన్నా ఆలోచించవచ్చు. అందుకని ఇరాన్ ఏమైనా కోరికలు కోరుతుంది. ఇది ఫస్ట్లీ ఏంటంటే మాకు టెంపరీ కాదు, ఈయన సీజ్ ఫైర్ అన్నాడు. ఇరాన్ ముందు నుంచి ఏమంటుంది, సీజ్ ఫైర్ అయితే మాకు ఒప్పుకోలేము, మాకు పర్మనెంట్ సొల్యూషన్ కింద పర్మనెంట్ వార్ కంప్లీట్ గా ఆపేయాలని. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి డౌట్, ఈ 5 days లో పాసిబుల్ ఇప్పుడు ఆల్రెడీ మెరీన్స్ మూవ్ చేశాడు, యుఎస్ఎస్ ట్రిపోలి అండ్ యుఎస్ఎస్ బాక్సర్. కరెక్ట్.
ఈ రెండింటి మీద కలిపి సుమారు ఒక 4,000-5,000 సోల్జర్స్ ని తీసుకొస్తున్నాడు. వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ మూవ్మెంట్ ఏంటి, ఆర్ దే రీచింగ్ యెమెన్, సౌదీ అరేబియా అటు సైడ్ రెడ్ సీ సైడ్ ల్యాండ్ అయ్యి ఇటు సైడ్ వస్తారా, లేకపోతే ఎయిర్ ఫీల్డ్స్ లో సౌదీ అరేబియాలో ల్యాండ్ చేసి అటు పక్క నుంచి అటాక్ చేస్తారా, ఇవన్నీ డౌట్స్ వాళ్ళకున్నాయి. ఎందుకంటే ట్రంప్ మీద నమ్మకం లేదు. సిమిలర్లీ నెతన్యాహు మీద కూడా నమ్మకం లేదు. నెతన్యాహు కన్వర్స్లీ ఏమనుకుంటున్నాడు, ఈ 5 రోజుల్లో ఇరాన్ కూడా తిరిగి వాళ్ళ ట్రూప్స్ ని, ఎందుకంటే మధ్యలో లల్ ఇన్ ద బ్యాటిల్ అంటాం యాక్చువల్ ఆర్మీ పార్లన్స్ లో. ఎప్పుడైతే లల్ ఇన్ ద బ్యాటిల్ ఉందో మన పొజిషన్స్ మన తిరిగి స్థావరాలని తిరిగి రీఅడ్జస్ట్ చేసుకోవచ్చు. మన ఎక్కడైతే ఎమ్యునిషన్ అయిపోతుందో అక్కడ ఎమ్యునిషన్ తిరిగి సరఫరా, లాజిస్టిక్ సపోర్ట్ తిరిగి పెంచుకోవచ్చు. రైట్. సో అందుకని ఇజ్రాయెల్ ఇంకా కొడుతుంది. అందుకే చూస్తున్నారు కదా, వాళ్ళకి రెస్ట్లెస్ ఇవ్వకూడదు. 5 రోజుల్లో తిరిగి పుంజుకుంటారు. రైట్. ఎమ్యునిషన్ మూవ్మెంట్ జరుగుతాయి. ఇంకా డిఫెన్సివ్ మెజర్స్ తీసుకోగలరు. ఇంకేమన్నా కొన్ని రిపేర్లు జరగవచ్చు, లేకపోతే ఎయిర్ డిఫెన్స్ లాంచెస్ ఉన్నాయి, లాంచెస్ పాడైనా రిపేర్ చేయొచ్చు. వార్లు ఎప్పుడైనా సరే బ్రేక్ వస్తే తిరిగి తయారవడానికి ఛాన్స్ ఉంది. కనుక ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే ఇజ్రాయెల్ కొడతానే ఉంటుంది, అండ్ ఇరాన్ కూడా కొట్టకుండా ఆగదు. కాకపోతే ఏంటంటే బ్యాక్ ఎండ్ ఇప్పుడు ఏం జరుగుతున్నది మోస్ట్ ఇంపార్టెంట్. రైట్. ఇరాన్ డిస్ప్యూట్ చేస్తుంది. ఇరాన్ ఏమంటుంది, నాతో ఎవరు నేను అడగలేదు, నేను సంధి నుంచి మాట్లాడలేదు అంటున్నాడు. రైట్. నేను అనుకోవడం ఏంటంటే నా అనాలిసిస్ ప్రకారం బాటంగా చెప్పొచ్చు, కానీ ఇరాన్ కొంచెం బుజ్జగించేవాళ్ళు, సంజాయించేవాళ్ళు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు కొన్ని పార్టీస్ ఉండబట్టే కాన్ఫిడెన్స్ తో కొన్ని నేను అనుకోవడం. టర్కీ ఒక విధంగా, ఈజిప్ట్, పాకిస్తాన్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలదని నేను అంత నమ్మలేను. రైట్. ఆల్దో పాకిస్తాన్ కి ఒక సెకండ్ లార్జెస్ట్ షియా పాపులేషన్ ఉంది. లోపల అందరూ ఖమేనీకి సపోర్టర్స్. సౌదీ అరేబియా యుద్ధం చేయండి, మాతో యుద్ధానికి రండి అంటే లేదు లేదు నేను బిజీగా ఉన్నా, ఆఫ్ఘనిస్తాన్ తో యుద్ధం చేస్తున్నానని చెప్పింది పాకిస్తాన్. అంటే ఇందులో రావడానికి తలదోచడానికి రెడీగా లేదనిపించింది. సో పాకిస్తాన్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలదా అనేది నాకు కొంచెం డౌటే, సందేహమే. కానీ టర్కీ ఖచ్చితంగా ఒక ముందని తీసుకోగలదు. దానికి తోడు ప్రపంచం అంతా, ఐ థింక్ మన మోడీ గారు అవనివ్వండి, మిగిలిన దేశాలు, యూరోపియన్ యూనియన్ అవనివ్వండి, నాటో కంట్రీస్ ఏ విధంగా తీసుకున్నారు సరే, జపాన్ అవనివ్వండి, సౌత్ కొరియా అవనివ్వండి, అయితే ఎనర్జీ చాలా డిపెండ్ అయినాయి, వీళ్ళందరూ ఇంట్రెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా ట్రంప్ మీద ప్రెషర్ పడింది. ట్రంప్ మోస్ట్ ప్రాబ్లీ ఇప్పటి వరకు మనం ప్రిడిక్ట్ చేయలేమని ఎందుకంటున్నా అంటే 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి, జెన్యున్ గా తను ఇది చేస్తున్నాడా, యుద్ధాన్ని ఆపుదామనే ఆలోచన ఉందా ఒకటి, లేదో వ్యూహమా, ఆ మిగిలిన సైన్యాన్ని తీసుకొచ్చి కర్గైలాండ్ కాదు, అక్కడ ఇంకా ఒక 5-6 ఐలాండ్స్ ఉన్నాయి ఆ చుట్టుపక్కల. కరక్ ఒకటే కాదు, కరక్ ఆఫ్ కోర్స్ ఇది హబ్ అనుకోండి. మిగిలిన ఎందుకంటే పక్కన ఒక ఐలాండ్ ఒక 10 కిలోమీటర్స్ ఐలాండ్ ఉన్నా సరే అది ఆక్యుపైడ్ అయితే యుద్ధరీత్యా మనం ఆలోచిస్తే అదంత ఈజీ పొజిషన్ కాదు. కరక్ ఐలాండ్ మీద వచ్చి కూర్చోవటం, ల్యాండింగ్ క్రాఫ్ట్ తీసుకురావటం, అసాల్ట్ చేయటం అదంత ఈజీ పని కాదు. 24 hours లో చాలా స్పీడ్ గా చేంజెస్ జరిగిపోతున్నాయి. ట్రంప్ మాట్లాడడము, మార్కెట్స్ పెరగడము, క్రూడ్ తగ్గడము, ఇరాన్ ఏమో దాన్ని ఖండించడం, ఇజ్రాయెల్ బాంబింగ్ చేయడము, హార్మూజ్ స్ట్రైట్కి సంబంధించి నిబంధనలు పెట్టడము, మళ్ళీ 24 గంటలు ఆయన ప్రకటించేయడం. మా ఎనర్జీ ఫెసిలిటీస్ మీదకి వస్తే మాత్రం చాలా దారుణంగా దాడులు చేస్తామని ఇరాన్ చెప్పడం. అందుకే వెనక్కి ఆయన భయపడ్డాడని ఇరాన్ స్టేట్మెంట్. ఇంతకీ ఆ గౌరవప్రదమైన నేత ఎవరో ఆయన చర్చలు జరుపుతోంది, ఇప్పటికీ సస్పెన్సే. ఆ పార్లమెంట్ స్పీకర్ ఖలీబానో ఆయన ఎవరితోనో చేస్తున్నారేమో అంటున్నారు. ఏం సంజయ్ గారు, ఏం జరుగుతుంది ఏంటి అంటే ట్రంప్ యాక్చువల్గా ఏమనుకుంటున్నారని మీరు ఏమైనా ప్రెడిక్ట్ చేయగలరా? ట్రంప్ ప్రిడిక్ట్ చేయడం కష్టం అండి. ఆయనకే తెలియదు ఆయన ఏం చేస్తారో రేపు ఎల్లుండిలో, లేదా నెక్స్ట్ గంటలో ఏం చేస్తారో కూడా. ఆఫ్ కోర్స్ చాలా సీనియర్ నాయకుడు ఆయన, మనకి ఇష్టం లేకపోయినా చాలా ఐ మీన్ చాలా పొలిటికల్ కంటిన్యూ ఎదుర్కొని పైకి వచ్చిన వ్యక్తి ఆయన, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా. ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నిన్న ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ లో కనుక చూస్తే ఆయన కంప్లీట్ సీజ్ ఫైర్ అనలేదండి, యుద్ధ విరామం అనలేదు. ఆయన అన్నది ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో, తర్వాత అనుబంధిత ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మేము బాంబు చెయ్యము ఒక 5 రోజుల పాటు అని చెప్పడం జరిగిందండి. సో అది మనం గుర్తించాల్సిన అంశం. అంటే టోటల్ సీజ్ ఫైర్ కాదు, నిన్న రాత్రి ఇజ్రాయెల్ వాళ్ళు బాంబింగ్ చేయడం జరిగింది, ఇజ్రాయెల్ మీద బాంబింగ్ చేయడం జరిగింది, అది నడుస్తోందండి. సో కేవలం మీరు చెప్పినట్టు డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ఉందో ఆయన 48 hours కనుక మీరు స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేయకపోతే బాంబింగ్ చేస్తా అన్నారు కదా, అది కాకుండా
ఇప్పుడు ఇంకో 5 రోజులు దాన్ని పెంచడం జరిగింది. కేవలం ఎనర్జీ అండ్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద నడుస్తుందండి. పలు కారణాలు ఉంటాయండి ఆయన చెప్పిన దానికి. ఒకటి, నిజంగానే జెన్యున్ గానే కాన్వర్జేషన్స్ నడుస్తున్నాయి, సో కొద్దిగా ప్రోగ్రెస్ జరగటం వల్ల ఇటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చి ఉండొచ్చండి. లేదు కాదు అనుకుంటే కనుక కొంతమంది ఇరానియన్ స్టేట్ మీడియా వాళ్ళు చెప్తుంది ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ మనకి తెలిసిందే ఆయన చెప్తున్నది అబద్ధం. కేవలం ఒక 5 రోజుల పాటు వివిధ ప్రాంతాల నుంచి, ప్రపంచంలో అమెరికన్ బేసెస్ నుంచి లేదా అమెరికా నుంచి ఎడిషనల్ ఫోర్సెస్ తెచ్చుకుంటున్నారు కదా, అవి తెచ్చుకొని సెటిల్ అయ్యాక పెద్ద ఎత్తున దాడులు చేసేయడానికి రెడీ అవుతున్నారు ఆయన. ఈ సంధి ఆర్ సీజ్ ఫైర్ ఏదైతే ఉందో, యుద్ధ విరమణ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు ఊహించుకుంటున్నవే, నిజానికి గ్రౌండ్ మీద ఏమీ లేదని వాళ్ళు చెప్పడం జరిగిందండి. తర్వాత ఎవరితో చర్చిస్తున్నారు అంటానికి నిన్న డొనాల్డ్ ట్రంప్ ఇంకో స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, నేను ఐతుల్లా కలిసి స్ట్రైట్స్ ఆఫ్ హర్మోజ్ ని మెయింటైన్ చేస్తామని చెప్పడం జరిగిందండి. ఈ ఐతుల్లా ఎవరు అంటే ముస్తఫా ఖమేనీనా లేదా కొత్తగా ఎవరన్నా రాబోతున్నారా అన్న దాని మీద కూడా చర్చలు నడుస్తున్నాయి. ముస్తఫా ఖమేనీ అసలు ఇరాన్ లో ఉన్నారా, రష్యాలో ఉన్నారా, ఆయనకి ఇవన్నీ రకరకాల ఊహాగానాలు కదా. ఈవెన్ ఇంకా నిన్న కూడా ఇంకో వీడియో చూసా, మొన్న ఇప్పటికీ కూడా నెతన్యాహు ఉన్నాడా లేదా అని చర్చలు జరుగుతున్నాయి. అదే అవును, అంటే ఫాగ్ ఆఫ్ వార్ అంటారండి. అంటే యుద్ధంలో వస్తున్న పరిణామాల్ని వెంటనే అంచనా వేయటం కష్టం అవుతుంది. ఇంకోటి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, వివిధ వెస్ట్రన్ న్యూస్ ప్లాట్ఫామ్స్ మీద ఇప్పుడున్న ఫారెన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అరగాచి, ఆయన పెద్ద పాత్ర పోషిస్తున్నారు, ఆయన కూడా చాలా అంబిషియస్ గా ఉన్నారు అని రాయటం జరుగుతుంది. ఇట్ కుడ్ బి అమెరికన్ ప్రొపగండా కూడా ఉండొచ్చు, చెప్పలేము. బట్ ఓవరాల్ గా తీసుకుంటే ఏవో కొన్ని చర్చలు నడుస్తున్నాయి. మీరు చెప్పినట్టు టర్కీ కానీ, పాకిస్తాన్ కానీ, ఈజిప్ట్ కానీ మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి, లేదా మధ్యవర్తిత్వం కాకపోయినా ఇన్ఫర్మేషన్ ఫెసిలిటేట్ చేస్తున్నాయి, లేదా పాకిస్తాన్ లో తొందరగా మీట్ అవబోతున్నారు. జెరాడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్ వీళ్ళు కలిసి అక్కడ ఇరాన్ నాయకులతో మాట్లాడబోతున్నారని వార్తలు వస్తున్నాయండి. బట్ ఓవరాల్ గా తీసుకుంటే ఇది పూర్తి యుద్ధ విరమణ కాదు, కేవలం ఎనర్జీ అండ్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెద్ద ఎత్తున దాడులు చేయటం అన్నది ఆపుతానని 5 రోజుల పాటు చెప్పడం జరిగింది. ఇది నిజంగా ఎన్నాళ్ళు ఉంటుంది అన్నది ఇంకా చెప్పడం కష్టం అండి. బట్ ఇరాన్ తరఫున కనుక ఆలోచిస్తే కనుక, ఇప్పుడు కనుక ఏదో ఒక యుద్ధ విరమణ వస్తే కనుక వాళ్ళు గెలుపు డిక్లేర్ చేస్తారండి. ఎందుకంటే అమెరికా లాంటి సూపర్ పవర్, గ్లోబల్ పవర్ 23 రోజుల పాటు పెద్ద ఎత్తున బాంబింగ్ చేసినా కూడా వాళ్ళు రిజీమ్ సర్వైవ్ అయింది కాబట్టి, బతికాం కాబట్టి మాదే గెలుపు అని చెప్పుకోవటం సాగుతుందండి. సో అది చూస్తారు. లేదా నిజంగానే కొత్త నాయకుడిని పెట్టి అమెరికా వాళ్ళ ఆయిల్ రిసోర్సెస్ లో కూడా అమెరికన్ కంపెనీస్ అవి పార్టిసిపేట్ చేస్తే కనుక అమెరికా గెలిచింది అని చెప్పుకోవడం జరుగుతుందండి. బట్ ప్రస్తుతానికైతే చూస్తే కనుక 23 రోజులు లేదా 3 వారాలు పైగా బాంబింగ్ చేసినా కూడా ఈ రోజుకి ఇరాన్ స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ జలసంధిని కంట్రోల్ చేయగలుగుతోంది. కంట్రోల్ చేయటమే కాదు, ఎలా అయితే ఈజిప్ట్ కి మీరు టోల్ ట్యాక్స్ కడతారో సూయస్ కెనాల్ వాడినట్టు, స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ కి కూడా మాకు కూడా కట్టండి అని చెప్పడం నడుస్తుందండి. మీరు అక్కడ ఈజిప్ట్ కి ఇచ్చి ఇయ్యంగా లేదు మాకెందుకు ఇవ్వకూడదు అని సూయస్ కెనాల్ దగ్గర ఈజిప్ట్ కి ఇస్తారు కదా, అట్లానే మాకెందుకు ఇవ్వకూడదని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కానీ సూయస్ కెనాల్ కి స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ కి చాలా వ్యత్యాసం ఉందండి. సూయస్ కెనాల్ ఏదైతే ఉందో అది ఈజిప్షియన్ టెరిటరీలోంచి వెళ్తుంది, ఇది సముద్రం. ఇటు పక్కన ఒమాన్, తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అవి ఉన్నాయి. సో కాబట్టి టోల్ ట్యాక్స్ కలెక్ట్ చేయడం ఎంతవరకు సమంజసం అని డిబేట్స్ నడుస్తాయండి. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ వార్ అంటే, సరే ఇది ఇరాన్ మొదలుపెట్టింది ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా మొదలు పెడితే ఇరాన్ మీరు చెప్పినట్టుగా 24 రోజులుగా నిలబడింది అలాగా. వీళ్ళు అంటే ఏదో పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం కాదు, బ్రహ్మాస్త్రం మీద పిచ్చుకు దాడి చేసినట్టు దాడులు చేసింది అనేక సందర్భాల్లో మనం డిస్కస్ చేస్తాం. బట్ ఇక్కడ ఎవరి ఆబ్జెక్టివ్స్ ఫుల్ఫిల్ కాకుండా, కనీసం దగ్గరికి కూడా రాకుండా, ఎందుకంటే అసలు ఇస్లాం రెజ్యూమ్ చేంజ్ చేయాలని ఇజ్రాయెల్ ఆబ్జెక్టివ్ కదా అక్కడ. అండ్ తనకి అసలు ఇరాన్ అనే థ్రెట్ పర్మనెంట్ గా ఉండకూడదు అనేది. అంటే అక్కడ ఏదో పేరుకు ఒక ప్రభుత్వం నడవాలి, అది వీళ్ళ కనుసన్నల్లో ఉండాలి, అమెరికా అండ్ ఇజ్రాయెల్ కనుసన్నల్లో అనేది. దానికి ఎక్కడ ఇరాన్ ఒప్పుకునే పరిస్థితి కూడా ఇప్పుడు ప్రస్తుతం కనిపించట్లేదు. సో ఎవరి ఆబ్జెక్టివ్స్ ఫుల్ఫిల్ కాకుండా, నెరవేరకుండా యుద్ధం ఆగే అవకాశం అసలు ఉందా?
అంటే ఆబ్జెక్టివ్స్ రెండు వైపులా పార్షియల్ గా అయ్యాయండి. ఉదాహరణకి మీరు అమెరికా ఇజ్రాయెల్ కనుక తీసుకుంటే, ఒకటి నిజంగానే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని బాగా వెనక్కి తోయటం జరిగింది. మొత్తం న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బాంబ్ చేయడం జరిగింది. ఎన్రిచ్డ్ యురేనియం ఏదో 400 grams ఏదో ఉంది, అది ఇది అంటున్నారు. అది ఎంతవరకు ఉంది, దాని వెపనైజేషన్ కేపబిలిటీస్ ఏంటి ఇంకా తెలియదండి. బట్ ఓవరాల్ గా చూస్తే జరిగాక అది మేము ఫస్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటా ఉంటున్నారు నేను ట్రంప్. అదే అవునండి. టోటల్ ఇరానియన్ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని బాగా దెబ్బతీయటం జరిగిందండి. తర్వాత ఇరాన్ మిజైల్ ఫోర్స్ ఏదైతే ఉందో అది కూడా బాగా దెబ్బతీయటం జరిగింది. దాదాపు 70 to 80% ఈ మిజైల్ లాంచర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మేము దెబ్బతీసామని వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. తర్వాత ఒక విధంగా చూస్తే అసలు ఇరానియన్ లీడర్షిప్ ఏదైతే ఉందో వాడిని చాలా మందిని చంపేయటం జరిగిందండి. ఇజ్రాయెల్ పర్స్పెక్టివ్ లో చూస్తే కనుక October 7th, 2023 టెర్రరిజం ఇన్సిడెంట్ అయింది కదండి. ఆ తర్వాత హమాస్ నాయకులకి ఇరాన్ వాళ్ళు శరణిచ్చారు కదా. ఎవరైతే ఇరాన్ నాయకులు హమాస్ కి మద్దతు పలికారో, ఎవరైతే హమాస్ నాయకులకి రెఫ్యూజీ ఇచ్చారో, శరణిచ్చారో, వాళ్ళంతా కూడా ఈరోజు చచ్చిపోయారండి. సో అది కూడా ఒకటి ఇజ్రాయెల్ కి పాజిటివ్ గానే చూసుకుంటారు వాళ్ళు. తర్వాత ఇప్పుడు యుద్ధంలో ప్రస్తుతానికి రిజీమ్ నిలబడింది, కానీ యుద్ధ విరామం తర్వాత వాళ్ళ ప్రజలు, వాళ్ళ ఎకనామిక్ నీడ్స్, వాళ్ళ ఆర్థిక అవసరాలు ఇప్పుడున్న ఇరాన్ ప్రభుత్వం తీర్చగలదా? ఇస్లామిక్ ప్రభుత్వం తీర్చలేకపోతే, మరోసారి తిరుగుబాటు వస్తే, రాజకీయ అనిశ్చితత వస్తే ఈ ఇరాన్ ప్రభుత్వం నిజంగా నిలబడి ఉంటుందా? సో ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఇరాన్ ని మనం ఇప్పుడు దెబ్బతీయచ్చు, ఇస్లామిక్ రెజీమ్ ని పెద్ద ఎత్తున పరోక్షంగా దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు ఆలోచించచ్చండి. ఓవరాల్ గా చూసుకుంటే గనక అమెరికా ఇజ్రాయెల్ పర్స్పెక్టివ్ లో కనుక చూసినట్టయితే దాదాపు 10-20 సంవత్సరాల పాటు ఇరాన్ ని వెనక్కి తోయటం జరిగింది. ఆర్థిక రంగంలో కానివ్వండి, సెక్యూరిటీ రంగంలో కానివ్వండి, అలానే వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతీయటం జరిగిందండి. బట్ ఫ్రమ్ ఇరాన్ పర్స్పెక్టివ్ కనుక తీసుకుంటే కనుక మనము మేము బతికాం, మీరు ఇంతమంది ఇంత పవర్ఫుల్ దేశన్స్ మీరు మా మీద బాంబింగ్ చేసినా మేము బతికాం, చుట్టుపక్కల దేశాల సపోర్ట్ తో మీరు చేసినా మేము బతికాము. రెండు, స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ ఆపటంలో మా టాక్టికల్ సుపీరియారిటీ చూపించాం. ఎంత దెబ్బతిన్నా మేము స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ జలసంధిని ఆపగలుగుతున్నాం. మూడోది, చుట్టుపక్కల దేశాలు మేము చాలా వీకెన్ అయిపోతాం అనుకున్నాయి గల్ఫ్ లో. అక్కడ అంటే మనకు తెలుసు కదా, మిడిల్ ఈస్ట్ లో ఒక పక్కన ఇరాన్, మరో పక్కన అరబ్ దేశాలు, మరో పక్కన టర్కీ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది కదా. ఇన్ని దేశాలు మా మీద డామినేట్ చేసినా మేము నిలబడ్డామంటే రేపు పొద్దున మళ్ళీ మేము ఒక మేజర్ శక్తిగా ఉద్భవిస్తాం. అసలు బతికామంటేనే మేము మేజర్ శక్తి అని మమ్మల్ని నిరూపిస్తోంది. మేము మీ మీద ఇన్ని బాంబింగ్స్ చేసినా, ఇన్ని మిజైల్స్ గల్ఫ్ దేశాల మీద పంపించినా మీరు మా మీద తిరిగి ప్రతిఘటించలేదు అంటే కేవలం అది మీ మంచితనం కాదు, మీకు కాన్ఫిడెన్స్ లేకపోవటము చూడండి అని వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. ప్రపంచంలో ఇస్లామిక్ నాయకత్వానికి నిజమైన వారసులం మేమే అని వాళ్ళు చెప్పుకునే అవకాశం ఉందండి. సో రెండు వైపులా చూసుకుంటే నిజంగా యుద్ధం ఆపి గెలుపు డిక్లేర్ చేసి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. నెరవేరాయి. కానీ రెండు వైపులా చాలా అసంతృప్తి ఉంటుందండి. ఎందుకంటే ఒక అమెరికా లాంటి పవర్ నెగోషియేట్ చేసుకుని హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేయటం అన్నది ఒక ఇరాన్ లాంటి కంట్రీతో, ఇన్నాళ్లు శాంక్షన్స్ పెట్టిన కంట్రీతో అమెరికా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందండి అది. అలానే ఇరాన్ కనుక తీసుకున్నట్టయితే ఇంత ధ్వంసం చేసిన తర్వాత ఎటువంటి ఎకనామిక్ ఎయిడ్ ఏది లేకుండా యుద్ధం ఆపటం అన్నది ఎంతవరకు సమంజసం అని ఇరాన్ లో హార్డ్ లైనర్స్ కూడా అడుగుతారు. ఇంకొకటి, ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఓకే, అటు అమెరికా ఇటు ఇరాన్ ఆగాలని కోరుకుంటోన్నా, కోరుకోకుండా కొనసాగాలని కోరుకుంటోంది ఇజ్రాయెల్. అంటే తను అనుకున్న లక్ష్యాలు నెరవేరే వరకు. అది అవునా కాదా మాట్లాడదా. రెండోది, నిన్న ప్రధానమంత్రి కరోనా తరహా సంక్షోభం అందరూ కలిసికట్టుగా ఉండాలి, ఎదుర్కోవాలి అని అనడం మీద కొంత అంటే ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తున్నాయి. అంటే భయపడుతున్నారు కొంతమంది టెన్షన్లో, అయ్యో అదేంటి ఏం జరుగుతుంది, కొన్నాళ్ళు గ్యాస్ రాదా, ఆయిల్ రాదా అని. లేదంటే లేదు, ఒక ధైర్యాన్ని ఇచ్చారు ప్రధానమంత్రి అని. అది ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు? అమెరికా ఇరాన్ మధ్య ఈ డీల్ జరిగితే కనుక ఒక బ్రహ్మాండమైన డీల్, ఇజ్రాయెల్ కూడా సంతోషంగా ఉంటుంది అన్నారు ట్రంప్. కానీ ఇజ్రాయెల్ నిజానికి చెప్పాలంటే సంతోషంగా ఉన్నట్టేం కనిపించట్లేదు చర్యల ద్వారా, ఎందుకంటే బాంబింగ్ కొనసాగిస్తోంది. వేరేజ్ ఈ ఆయన ప్రకటన చేసిన తర్వాత ఇజ్రాయెల్ రక్షణ మంత్రి దాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా ఇజ్రాయెల్ దళాలు ఇరాన్పై దాడులు మరింత పెంచాలి అన్నారు. అంటే ఇక్కడ అమెరికా ఇరాన్ ఒకవేళ ఆగాలని కోరుకుంటున్నా, ఇజ్రాయెల్ దీన్ని కొనసాగించాలని కోరుకోవడానికి ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి? ఒకటి, ఇలాంటి అవకాశం ఇజ్రాయెల్కి రాదు. మొన్న ఇంత చక్కటి అవకాశం
ఇరాన్ని తీసేస్తే గానీ ఇజ్రాయెల్కి పీస్ ఉండదు, దాంట్లో అందరూ ఒప్పుకుంటారు. రెండోది, మీరు చిన్న ఇష్యూస్ కొన్ని జరిగినాయి. సడన్ గా టర్కీ మీద రాకెట్స్ పడ్డాయి, అవును. సడన్ గా ఒమాన్ మీద రాకెట్స్ పడ్డాయి. అది ఇరాన్ పేల్చేసినట్టుగా వచ్చేసింది. కానీ అందరూ అనుకునేది అది ఇజ్రాయెలే ఇరాన్ భూమి నుంచి పంపించారు గొడవలు పెంచడానికి. గొడవలు పెంచారు. ఇజ్రాయెల్ ఇలాంటి అవకాశం ఎందుకు వదులుకుంటారు? పూర్తిగా ఇబ్బంది పెట్టి మీరు అన్నారు, అందరూ అనుకున్నారు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఇరాన్. దాంట్లో డౌట్ లేదు. మళ్ళీ కట్టుకోవాలి, మళ్ళీ దేశాన్ని ఒక చేయాలి. దేశంలో ఎవరూ వ్యతిరేకించట్లేదంటే ఇరాన్లో వాళ్ళు బయటికి రోడ్డు ఎక్కితే కాల్ చేస్తా ఉన్నారు. ఎవరైనా కాల్ చేస్తాం, ఎవరు ఎందుకు బయటకు వస్తారు? బయటకు ఉంటారు. సో ఎన్ని జరిగాక ఇజ్రాయెల్ ఇలాంటి అవకాశం 100 సంవత్సరాల్లో రాదు. నేను చెయ్యాలా వద్దా అని అంటలేదు. ఇజ్రాయెల్కి 100 సంవత్సరాల క్రితం అసలు అక్కడ దేశం పెట్టాలా, ఇంకో చోట ఇవ్వాల్సిందా యూరోప్ లో, అది వేరే విషయం. అంటే ఇప్పుడు స్పష్టంగా ఒక గ్యాప్ అయితే ఇజ్రాయెల్ కి అమెరికాకి మధ్య ఉందా? ట్రంప్ నెతన్యాహు మధ్య ఈ విషయంలో ఉన్నది. కానీ ఎవరు ప్రివేల్ అవుతారు చెప్పలేము. ఇజ్రాయెల్ గ్యాంబల్ ఏంటంటే వాళ్ళ మీద యుద్ధం ఇరాన్ చేస్తే అమెరికా ఆగదు, కొన్ని కారణాలకు ఆగదు అమెరికా. సో ఇవన్నీ ఉన్నాయి. తర్వాత యూరోప్ కూడా ఇజ్రాయెల్ అంటే సింపతి ఉన్నది. సెకండ్ వరల్డ్ వార్ లో జరిగి ఎంత చరిత్రలోకి వెళ్తే చాలా టైం పడుతుంది. సింపుల్ గా ఇజ్రాయెల్కి ఎలాంటి అవకాశం రాదు. ఇలాంటి అవకాశం వదులుకుంటే వాళ్ళే ప్రమాదంలో పడతారు. ఒక 10 సంవత్సరాలు వెనక్కి చేస్తే 10 సంవత్సరాల తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ ప్రాబ్లం వస్తుంది కదా. సో వాళ్ళు వదలరు. ఎలాగైనా ఇరాన్ని అక్కడ ఉన్న పక్కన ఈశాన్యాన్ని, తూర్పుని, అక్కడ ఇక్కడ వేరే వేరే దేశాలుగా చేసి ముక్కలు చేయాలి. ఇరాక్ చేసినట్టుగా ఆబ్జెక్ట్. లేకపోతే మళ్ళీ చూడండి 2015లో ఇప్పుడు ఉన్న క్రౌన్ ప్రిన్స్ సౌదీ అరేబియా ఓపెన్ గా ఏమన్నాడు ఇరాన్ గురించి? పాము తలకాయ కోసేసినట్టుగా ఇరాన్ చేయాలన్నాడు, ఓపెన్ గా అన్నాడు. ఆ విరోధం కూడా ఇప్పుడు జరిగింది ఏంటంటే ఇరాన్ తో విరోధం. ఈ అరబ్ దేశాలు ఇజ్రాయెల్ ఒకటవని ఇజ్రాయెల్ ఎంకరేజ్ చేసేది అరబ్ దేశాలు వెనకాల నుంచి. చెయ్యండి అంటే ఇరాన్ ఆధిపత్యం డబ్బు ఇవ్వటం. తర్వాత సరదాగా అడుగుతున్నా, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఇజ్రాయెల్ లో కూర్చొని మాట్లాడుతున్నాడా? ఈజిప్ట్ లో ఉన్నాడా? ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ తెహరాన్ నుంచి మాట్లాడుతున్నాడా? యూరోప్ లో ఉన్నాడా? తర్వాత చిన్న విషయం కూడా మీరు ఎత్తని విషయం చెప్తున్నా, ఇరాన్ జాతి వేరు. ఇరాన్ అరబ్ కాదు, అరబ్ సమాజం కాదు. అవును, ఏమంటారు, లైసెన్స్ కలిగిన కాదు ఇరాన్. జ్ఞాపకం పెట్టుకోండి. వాళ్ళు మేము తెల్లవాళ్ళం, మీరంతా ఏంటి, మీ జీవితాలు ఏంటి, మీకు హిస్టరీ ఉన్నది, రేషియల్ సుపీరియారిటీ ఉన్నది. పాకిస్తాన్ మీద ఉన్నది, టర్కీ మీద ఉన్నది, ఈజిప్ట్ మీద ఉన్నది. ఈ డిస్కషన్స్ వస్తే యూరోప్ లో పెట్టుకుంటారు, ఈ దేశాల్లో ఈ బస్తీల్లో పెట్టుకుంటారా అంటారు. సో మనం చూడవలసింది సింపుల్ గా నెక్స్ట్ ఫ్యూ డేస్ ఇరాన్ ఆగపోవచ్చు. అక్కడ ఉన్న నాయకత్వం ఇరాన్ నాయకత్వంలో చీలిక వచ్చింది అని నేను అనుకుంటున్నా. వచ్చింది అనుకుంటున్నాను చీలిక. కొంతమంది ఆప్ చేద్దాం, ఆప్ చేయదు. సో రాబోయే రోజుల్లో తెలుస్తుంది ఈ యుద్ధం ఇప్పుడే ఆగుతుందా ఆగదు. ఎవరో ఒకళ్ళు ఈ 2 పార్టీల్లో తగ్గేమనే మాట అన్నారు. ఇప్పుడు రావు గారు 2025 జూన్లో 12 రోజుల తర్వాత సీజ్ ఫైర్ ప్రకటన చూసినా, ఇప్పుడు 5 రోజులు విరామం చూసినా, అంటే ఇప్పుడు 24 రోజులు జరిగింది, అప్పుడు 12 రోజులు జరిగింది. కానీ ఇజ్రాయెల్కి డిఫరెన్స్ ఏం పడదు. మళ్ళీ సేమ్ ఇంకొకలా కంటిన్యూ అవ్వచ్చు ఇంకొక రూపంలో. సో ఇజ్రాయెల్ అది కోరుకోవట్లేదు కదా. ఇరాన్ పూర్తిగా న్యూట్రలైజ్ అయిపోవాలి తన వెపన్ సిస్టమ్, ఏదైతే న్యూక్లియర్ సంబంధించి కానీ లేకపోతే మిసైల్ సంబంధించి కానీ. అదే కదా ఇజ్రాయెల్ కోరుకునేది. ఇప్పుడు ప్రస్తుతం నేనుకుంటే ఇజ్రాయెల్, మీరు అన్నట్టుగా ఇజ్రాయెల్ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ ఖచ్చితంగా వాళ్ళకి క్లియర్ గా ఉంది. నేను అనుకోవటం లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ వాళ్ళకి ఫస్ట్లీ వీళ్ళకి ఏదైతే 400 kgs ఆఫ్ యురేనియం ఉందే, రైట్, దాని సంగతి ఏమిటి తేల్చాలి. దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి వాళ్ళకి తెలిసింది, మీరు అందరూ అనుకుంటున్నాం, ఒక డికేడ్ అవ్వచ్చు, 2 decades అవ్వచ్చు, 20 years తర్వాత ఇరాన్ మళ్ళీ తిరిగి పుంజుకుని మళ్ళీ తిరిగి కూడదన్న భయం ఖచ్చితంగా ఇజ్రాయెల్కి ఉంది. కనుక సంధికి వచ్చినా సరే ఫస్ట్ కండిషన్ ఏముంటుందంటే ఈ 400 kgs యురేనియం సంగతి ఏంటి, రైట్. రెండోది, ఎందుకంటే మనం చూస్తున్నాం మన అనాలిసిస్ లో కూడా యుఎస్ లో కూడా ఏమంటున్నారు, యాక్చువల్లీ కొంతవరకు వాళ్ళ దగ్గర రాకెట్స్ ఉన్నాయి, స్పేస్ రాకెట్స్ మీద కూడా వార్ హెడ్స్ బిల్డ్ చేసి 2500 ప్రస్తుతం 2500 కిలోమీటర్స్ వాళ్ళ రేంజ్ ఉంది. అందుకే వెళ్ళి డిగు గార్సే కొట్టగలిగారు, రైట్.
2500 కిలోమీటర్స్ కూడా దాటగల టెక్నాలజీ ఉంది. ఈ రెండు అష్యూరెన్సెస్ ఉంటే ఇజ్రాయెల్ ని అనుకోవటం కొంతవరకు అవుతానికి సిద్ధమవుతుంది. ఆ రెండు అష్యూరెన్సెస్ ఇరాన్ కూడా అప్లికబుల్ కాదు. కానీ నేను అనుకోవటం ఏంటంటే ఇఫ్ అట్ ఆల్ ఒకవేళ ఈ సంధి కరెక్ట్ గా దిశలో ప్రయాణిస్తే రైట్ ఇరాన్ కి ఒకవేళ అష్యూరెన్స్ ఇవ్వగలిగితే ఆల్ రైట్ మీ యురేనియం ఎన్రిచ్మెంట్ ప్లాంట్ పీస్ఫుల్ పర్పస్ అంటే మీ పవర్ జనరేషన్ మెడికల్ యూజెస్ దీనికి కావాల్సిన దానికి మీరు వాడుకోవాలి ఒకటి. రెండోది ఇన్స్పెక్షన్ మాత్రం చేయిస్తాం మేము రైట్. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఎవరైనా సరే ఒక టీం వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తానికి ఒప్పుకుంటే ఇరాన్ అది ఆ కండిషన్ ఉంటే కొంతవరకు ఇరాన్ ముందుకు వస్తుంది. ఇజ్రాయెల్ కూడా ఆ కండిషన్ బంధం అంటాం. అట్లా నిన్న ట్రంప్ నిన్నే మాట్లాడుతూ ఒకవేళ చర్చలు జరిగితే ముందు మేము యురేనియం తీసుకుని మా దగ్గర పెట్టుకుంటా ఉన్నాడు కదా ఆయన. యురేనియం తీసుకుని పెట్టుకునేది ఇరాన్ నేను అనుకోవటం ప్రస్తుత పరిస్థితుల్లో ఖచ్చితంగా వాళ్ళకి అవమానం అది. ఆ కండిషన్ మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోరు. కాకపోతే ఇక్కడ ఉంచొచ్చు. రష్యా కూడా ఉంది కదా మా దగ్గర పెట్టండి రైట్. సో ఇరాన్ కి అది న్యాయబద్ధంగా నేను అనుకోవడం అంటే ఇప్పుడు ఒక విధంగా ముందుకు సాగాలంటే యురేనియం అక్కడే ఉంచి ఎన్ని కేజీలు ఉంది ఎన్రిచ్మెంట్ ప్లాంట్స్ కి ఇన్స్పెక్షన్ కి రెడీగా ఉండండి. యురేనియం ఎక్కడుందో ఆ స్టాక్స్ ని ఇన్స్పెక్ట్ చేస్తానికి రెడీగా ఉండండి. అది ఒక విధంగా అంటే ఎప్పటికైనా అది పక్కలో బలంలాగే ఇజ్రాయెల్ కి అది. ఎస్ సంజయ్ గారు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి ఈ అంశం మీద? ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఇది గొడవ సాగుతూనే ఉంటుందండి. యాజ్ లాంగ్ యాజ్ ఇరాన్ లో రిజీమ్ చేంజ్ వస్తే కానీ పెద్ద మార్పు రాకపోతే ఇది ఒకవేళ జరిగి ఒక సంధి కుదిరినా కూడానా ఆఫ్టర్ అండ్ అగ్రిమెంట్ ఇజ్రాయెల్ పరోక్షంగా యుద్ధం చేస్తూనే ఉంటుందండి ఇరాన్ తో. అంటే ప్రస్తుతం ఉన్న రిజీమ్ ఏదైతే ఉందో ఇస్లామిక్ రిజీమ్ ఏదైతే ఉందో అది పూర్తిగా లేదా మనం చూసాం కదా ఇంతకు ముందు అబ్రహాం అకార్డ్స్ నడిచాయి. అబ్రహాం అకార్డ్స్ లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇలాంటి అరబ్ దేశాలు ఇజ్రాయెల్ ఒక దేశంగా గుర్తించి వాటితో డిప్లొమాటిక్ రిలేషన్స్ పెట్టుకోవటం నడిచిందండి. ఒకవేళ ఇరాన్ కనుక అలా చేస్తే ఇప్పుడే కాకపోయినా సంవత్సరం తర్వాత కానీ ఆ తర్వాత కానీ అప్పటి వరకు ఇజ్రాయెల్ అనుమానిస్తూనే ఉంటుందండి ఇరాన్ ని. ముఖ్యంగా ఇస్లామిక్ రెజీమ్ ఏదైతే ఉందో ఆ రిజీమ్ అసలు మేము ఇజ్రాయెల్ ని తుడిచిపెట్టేస్తాం మ్యాప్ లోంచి అని చాలా సార్లు చెప్పడం జరిగింది. సముద్రంలో తోసేస్తాం, న్యూక్లియర్ వెపన్స్ వాడతాం, చాలా రఫ్ గా మాట్లాడటం జరిగింది. సో కాబట్టి అంతేకాదు హమాస్ లాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కి సపోర్ట్ కూడా ఇవ్వటం జరిగింది. హిజ్బుల్లా కానివ్వండి, హమాస్ కానివ్వండి, హౌతీస్ కానివ్వండి, ఇరాన్ సపోర్ట్ చేస్తూనే ఉంది, ఈ రోజుకి చేస్తోంది. ఇరాన్ కి సపోర్ట్ గా హిజ్బుల్లాస్ వాళ్ళకి శక్తి సామర్థ్యాలు కోల్పోయినా మనం చూసాం గత 2 వారాల్లో వాళ్ళు ఏదో ఒక విధంగా ఇజ్రాయెల్ ని బాధ పెట్టే ప్రయత్నం చేశారు. సో దానికి ప్రతిస్పందిస్తూ ఇజ్రాయెల్ సౌత్ లెబనాన్ లో యాక్షన్స్ తీసుకుంటోంది. ఈవెన్ ఇరాన్ ప్రతీకారంతో ఇప్పుడు రగిలిపోతోంది కదా. ఇప్పుడు ట్రంప్ చంపుతాం లేకపోతే నెతన్యాహుని చంపుతాం అని ప్రతి లీడరు లేచిపోయాడు, అందరినీ లేపేశారు. సో ఇంకో లీడర్షిప్ ఏదో ఉంటుంది. సో వాళ్ళు ఆ టార్గెట్ వదలరు కదా నెతన్యాహు బతుకున్నంత కాలం. సంజయ్ గారితో ఒక పాయింట్ నేను రైజ్ చేయాలి. ప్లీజ్. రెజీమ్ చేంజ్ ఇస్ ఐడియల్, మీరు అంతా కరెక్ట్ అండి సంజయ్ గారు. నేను కొంచెం డిఫరెన్స్ ఏంటంటే రెజీమ్ చేంజ్ అంత ఈజీ కాదు. ఇప్పుడు ఇది ఇమీడియట్ గా మనం రెజీమ్ చేంజ్ చేయాలంటే ట్రంప్ కోరుకున్నది. ఇప్పుడు ఆయన వెనిజువేలాలో ఏం చేశాడు, అక్కడ ఉన్న వాళ్ళని ఇంకోటి పెట్టి నడిపిస్తున్నాడు. సో ఇప్పుడు పెజిష్కియాన్తోనో అయితే విదేశాంగ మంత్రినో ప్రధానమంత్రి అది వాళ్ళని సుప్రీం లీడర్ గా చేసి అదర్ దాన్ ఐతుల్లా నడిపించాలనే ఒక ఆలోచన ఉన్నా అది నెరవేరేటట్టు కూడా కనిపించట్లేదు కదా. పుల్లారావు గారు కూడా మాట్లాడాలనుకుంటున్నారు. కరెక్టే. నేను అనుకునేది ఏంటంటే టోటల్ రెజీమ్ చేంజ్ ఇస్ ఇంపాసిబుల్. ఎందుకంటే అంత స్ట్రాంగ్ సివిలైజేషన్ ప్రస్తుతం వార్ దెబ్బలాడిన తర్వాత ఎస్ పాసిబిలిటీస్ సంజయ్ గారు. నేను అనుకునేది ఏంటంటే లీడర్షిప్ మార్చుకోవడానికి ఎవరైతే కొంచెం అట్లీస్ట్ మోడరేట్స్ హార్డ్లైనర్స్ కాకుండా కొంతవరకు ఎవరన్నా మోడరేట్ తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది. కానీ ఇక్కడ క్లియర్ గా ట్రంప్ గానీ నెతన్యాహు గానీ ఒక ప్రయత్నం చేశారు. రావు గారు ఒకటి, మీరు ఇదే సరైన సమయం, మీరు రోడ్ల మీదకి రండి, మీకు కావాల్సిన డెమోక్రసీ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే ఇందాక పుల్లారావు గారు చెప్పినట్టు ఎవడన్నా బయటకు వస్తే చంపేస్తామని చెప్పారు కాబట్టి. సో ఒకవేళ ఈ సీజ్ ఫైర్ జరిగితే బహుశా ఏమన్నా మార్పు రావచ్చు ప్రజల వైపు నుంచి. బట్ ఐ పర్సనలీ బిలీవ్ అక్కడ ఎంత రాడికలైజేషన్ అయిపోయిందంటే అయోధ్యలో కొమ్మని ఎంత స్పిరిచువల్ లీడర్ అంటే నేను అంటూ 100% నేను అన్నాం 50-60% ఇంకా ఉన్నారు హార్డ్ లైనర్స్. ఒకటేమో ఐఆర్జీసీ తుపాకీ చూసి భయపెడుతుంది, అదొంది.
కానీ హార్డ్ లైనర్స్ ఖచ్చితంగా ఇంకా ఉన్నారు. కనుక అంత క్లియర్ కట్ గా మనం అనుకోవటం యువర్ వ్యూ ఇట్స్ నాట్ ఈజీ. పుల్లారావు గారు ఒకటి ఆల్రెడీ రెజీమ్ చేంజ్ అయిపోయింది కదా అన్నాడు ఎవరు, ట్రంప్. అందరిని చంపేశాం కదా, కొత్త వాళ్ళు వచ్చారు అన్నాడు. మర్చిపోవద్దు, మావోసే చచ్చిపోయాక కమ్యూనిస్ట్ పార్టీ అది leadership change. కొత్త నాయకులు వచ్చారు కదా. Correct. లెనిన్ చచ్చిపోయాక రెజీమ్ మారిపోయింది కదా. స్టాలిన్ వచ్చాడు, విపరీతంగా చేశాడు. స్టాలిన్ చచ్చిపోయింది, కమ్యూనిస్ట్ పార్టీ కంటిన్యూ అని మారింది కదా. సో ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ చూసారు పుల్లారావు గారు, రెజీమ్ చేంజ్ అంటే కంప్లీట్ పార్టీ, కంప్లీట్ దేశం యొక్క ఐడియాలజీ, దేశం యొక్క థింకింగ్, గవర్నమెంట్ ఏదైతే పవర్ లో ఉందో కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ బాడీ, అది కంప్లీట్ గా నేను అనుకోవడం ఈజ్ ఎ టఫ్ కాల్, ఇట్స్ డిఫికల్ట్. సో జస్ట్ లాస్ట్ ఒక 1 minute, లెస్ దాన్ మినిట్ అండి. నిన్న ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ ఆయన సభలో కరోనా తరహా సంక్షోభము, అందరూ కలిసికట్టుగా ఉండాలి, దీర్ఘకాలం పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఉంటుందని ఎందుకన్నారు పుల్లారావు గారు? ఒకటే నా ప్రశ్న, ఒకటి ఫిబ్రవరి 28నే ఈ హార్మోస్ జల్సని మూసేస్తారు, ధరలు పెరుగుతాయి, ఇక్కడి నుంచి ఆయిల్ రాదని తెలియలేదా గవర్నమెంట్ కి? అది ఫస్ట్ వాళ్ళు చెప్పాలి. ఇతర దేశాల నుంచి తెచ్చుకునే ప్లాన్లు 2 నెలలు బట్టి ఎందుకు చేయలేదు? అది ఎత్తలేదు. అందరూ కలిసే ఉన్నాం, కానీ గవర్నమెంట్ డ్యూటీ గవర్నమెంట్ చేయాలి. ఎందుకు ఇది ఎదురు చూడలేదు? ఎందుకు ప్రిడిక్ట్ చేయలేదు? ప్రపంచం అంతా మాట్లాడుతుంది ఈవేళ. ఒకే సోర్స్ నుంచి తెచ్చుకుంటున్నాం ఖాళీగా కూర్చుంటేలాగా పెద్ద ఫెయిలియర్ అయిపోయాం కదా. ఎన్నో దేశాల దగ్గర ఉన్నది చమురు. 2 నెలల క్రితం ఇలాంటి పరిస్థితి వస్తుంది, 2 నెలలుగా అందరికి తెలుసు కదా, చూస్తున్నారు కదా. అక్కడ మాత్రం ఆ ఫెయిలియర్ మాత్రం తప్పకుండా ఎవరి మీద పడుతుంది, ఎవరు బాధ్యత తీసుకుంటారు, అది మాత్రం చెప్పలేదు. ఈవెన్ వార్ స్టార్ట్ అయ్యాక ఇప్పుడు పెంచుకుంటున్నాం, లోకల్ గా ప్రొడక్షన్ సామర్థ్యం 20% పెంచుతా ఉన్నారు. మరి మీరన్నట్టు ముందు నుంచి ఎందుకు ఫోర్కాస్ట్ చేయలేరు అనేది పెద్ద ఇంపార్టెంట్ క్వశ్చన్. సంజయ్ గారు, వాట్స్ యువర్ టేక్? ఇంతకుముందు కూడా చెప్పాయండి, ఈ వేరే ఏ దేశాలు ఈ యుద్ధాన్ని ఇంత బాగా ఫోర్కాస్ట్ చేశాయి, ఎవరు బాగుపడ్డారు దీని నుంచి అని కూడా మనం అడగాల్సిన ప్రశ్న. అంటే తప్పు లేదు, గవర్నమెంట్ ని మనం ప్రశ్న అడగాలి, నిలదీయాలి. అంతేకాదు, మరి ఇప్పుడు తీసుకుంటే ఒకవేళ స్ట్రెయిట్స్ ఆఫ్ హోర్ముజ్ మూసేస్తే సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖటార్, కువైట్, ఈ దేశాలన్నీ మా ఆయిల్ ఎలా బయటికి వెళ్తాయని వాళ్ళు ఆలోచించే గత 22-23 దశాబ్దాలుగా ఈ యుద్ధం నడుస్తుంది కదా, టెన్షన్స్ నడుస్తున్నాయి కదా. వాళ్ళు కొత్త ఆయిల్ పైప్ లైన్స్ ఎందుకు స్టార్ట్ చేయలేదు? వేరే ఆల్టర్నేటివ్స్ ఎందుకు క్రియేట్ చేయలేదంటే ఒక వైపు నుంచి ఈజీగా ట్రాన్సిట్ అవుతూ ఉంటే మీరు ఆల్టర్నేటివ్ పైప్ లైన్స్ అవి చేస్తే అవి చేసినప్పుడు అవి ప్రాఫిటబుల్ గా ఉండవండి. అవి చాలా నష్టంగా చూడటం జరుగుతుంది. ఇది ఫ్రీగా వెళ్తూ ఉంటే, తక్కువ రేటుకి వెళ్తూ ఉంటే మీరు ఎందుకు కొత్త ఆల్టర్నేటివ్ చేస్తున్నారు, కాస్ట్ పెరుగుతుంది కదా అంటారు. కానీ క్రైసిస్ లో మాత్రం అవి చాలా ప్రాఫిటబుల్ గా కనబడతాయండి. ఇప్పుడు మీరు సౌదీ అరేబియా నుంచి కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కానీ మౌంటైన్స్ మీదుగా ఒమాన్ కి ఒక ఆయిల్ పైప్ లైన్ వేసి ఉండొచ్చు, కానీ అది ప్రాఫిటబుల్ గా ఉంటుందా? నార్మల్ టైమ్స్ లో ఉండదు, ఎందుకంటే ఇది నుంచి తీసుకురావటం తేలిక. ఇప్పుడు కనుక వీళ్ళు నాకు నౌకకి 18 కోట్లు 2 మిలియన్లు కట్టండి అంటే అప్పుడు కంపారిటివ్ గా అది ప్రాఫిటబుల్ గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, జస్ట్ ఒక సెంటెన్స్. బేసికలీ నేను అనుకోవటం ఏంటంటే, గుడ్ డెమోక్రసీ ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేస్తేనే ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి, అదొకటి ఖచ్చితంగా ఒప్పుకుంటాను. కానీ ఏంటంటే ఎక్కడైతే కొంచెం పొరపాటు జరిగి ఉండొచ్చండి అనుకున్నది ఏంటంటే, ఈ గల్ఫ్ కంట్రీస్ అంతతో సత్సంబంధాలు ఉన్నాయి, ఇరాన్ తో మనకి సత్సంబంధాలు ఉన్నాయి. కనుక మనకి ఏదో విధంగా ఆల్రెడీ షిప్స్ వస్తే మొదలు పెట్టినాయి. కనుక ఆ కాన్ఫిడెన్స్ ఒకటి ఉంటుంది. రెండోది ఏంటంటే నేను అనుకోవటం, మనం అంత స్టాకింగ్ కి లైక్ ఆయిల్ మనం స్టోర్ చేసుకున్నట్టుగా 74 days రఫ్లీ ఉన్నట్టుంది, రైట్? ఆ విధంగా ఇంతవరకు మనం ఈ గ్యాస్ గురించి నేను అనుకోవటం అంత ఆలోచించలేదు మనం. ఎందుకంటే ఫ్లో ఉంటుంది, కంప్లీట్ గా బంద్ అవుద్ది, యుద్ధం ఇంత పరిణామాలకు వస్తుందన్న ఇది అనాలిసిస్ నేను అనుకోవటం జరిగి ఉండకపోవచ్చు. చూద్దాం మరి ట్రంప్ ఆయన అన్న మాట మీద నిలబడతారా 5 రోజులు, మరి ఇరాన్ చర్చలకు వస్తుందా, ఇజ్రాయెల్ ఏం చేస్తుంది, ఇవన్నీ కూడా చూడాల్సిందే. ఎందుకంటే అన్ప్రెడిక్టబుల్ ఎవ్రీథింగ్ ఇస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ముగ్గురికి డిబేట్లో పార్టిసిపేట్ చేసింది. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.